माननीय प्रभुनि परलोक ప్రార్థన చేసేటప్పుడు బయటకు వచ్చేసి దావీదు కీర్తన 100వ కీర్తన 4వ వచనం. చదవండి. 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించు. కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణంలో ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, సర్వకృపానిధి మా పరలోక ప్రభు, ప్రియకుమారుడు రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు నామమున మీ దాసుడు మా నాన్న ప్రభు ఆయన ఆరోగ్యవంతునిగా ఉంచి
ఆయనకి ఇచ్చిన ఉద్యోగులను బట్టి, ఆయనకి ఇచ్చిన రక్షణను బట్టి, ఆయనకి ఇచ్చినటువంటి సహోదరి కొరకై పిల్లలు బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి సంఘము, వారికి ఇచ్చినటువంటి మంచి సేవకులు, వారందరూ చేసిన ఆ ప్రార్థన ద్వారా వారికి ఇచ్చినటువంటి మంచి గృహాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం. తల్లి కొడుకు చూసి వారికి సంకరించి తోడున్నాం. మీ లేఖనంలో చెప్పినట్టుగా ప్రార్థనాపూర్వకంగా కీర్తనలు పాడుతుందో ప్రవేశించడానికి మాకు ఇచ్చిన వాక్యం బట్టి మిమ్మల్ని యాత్ర పూజిస్తున్నాం. విమోచన యేసుక్రీస్తునామమున అడిగి వేడుతున్నాం తండ్రి. 390 పాట సంఖ్య. నిర్మింపబడితే మనము దైవ గృహముగా. దైవ గృహముగా నిర్మింపబడితే మనము దైవ గృహముగా. తనాగృహతే స్థిరపరచబడితే తనాగృహతే స్థిరపరచబడితే నిర్మింపబడితే మనము దైవ గృహముగా. నిర్మింపబడితే మనము దైవ గృహముగా. స్మృతికి ప్రార్థన చేస్తాం. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడవు దేవ, సృష్టికర్త, సమస్తానికి ఆధారమైనటువంటి దేవ, భూమిని ఆకాశం అందరూ సమస్తం సృష్టించినటువంటి ఏకైక సత్యదేవ, మానవులు క్షేమంగాను వారు సంతోషకరంగా బ్రతకడానికి కొరకే భూమిలో దాచిపెట్టిన ప్రతి విధమైనటువంటి వస్తువులన్నిటి కొరకే, శ్రేష్టమైన వాటన్నిటి కొరకే స్తోత్రములు. వాటిని అనుభవిస్తున్నటువంటి మేము మీకు కృతజ్ఞత చెల్లించాలని, యేసు ప్రభు నిజమైన దేవుడని, రక్షకుడని, ఆయన ద్వారా మోక్షం ఎరగాలని ప్రభావ ప్రేమించి మాకు అనుభవించినటువంటి ఈ దినముల కొరకై, భూమి మీద ఆయుష్కాలం కొరకై, బ్రతుకు కొరకై మీకు వందనములు. ఈ ప్రకారంగా తండ్రి తోడు మానవుని కూడా జ్ఞాపకం చేసుకొని తాను ఈ లోకంలో జన్మించడానికి సహాయపడుతూ వచ్చినారు. తిరిగి యుక్త వయసులో ప్రభావ యేసు ప్రభు నిజమైన దేవుడని, రక్షకుడని తెలుసుకునే భాగ్యం ఇచ్చినారు. తన సహపాఠి సాయంగా ఆకరించినారు. వారు దీవించి పిల్లలిచ్చినారు. వారి కుటుంబాన్ని ప్రేమించి ఈ చక్కని గృహాన్ని కట్టుకోవడానికి సహాయపడుతూ వచ్చినారు. కట్టుకోవడానికి మా లేక సామర్థ్యము సరైనది కాదని మీరే వారికి సామర్థ్యమును, ఆర్థికమైన సహాయము అన్ని విధాలు మీరు అనుగ్రహించినందుకు కొరకే స్తోత్రములు. ఈ గృహం ద్వారా మీకు మహిమ ఘనత కలగాలని కూడా మీరు కోరుతుంటున్నారు. ఈ గృహం రక్షణ గృహంగాను అనేకులను నేను ప్రేమించి, నీ నామను ప్రేమించి, నీ నామనేటువంటి వారిగా చేసే గృహంగాను, నీ దాసులను ప్రేమించే గృహంగాను, మీ మహిమార్థమై ఈ గృహంలో నివసించేవారు ఉన్నట్లుగా ప్రభావం మీరు సహాయపడుతున్నాడు తండ్రి. ఈ గృహంలో నివసించేవారు పరలోకంలో మీ చేత కట్టబడినటువంటి దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయినాడు పునాదుల పట్టణం కొరకు ఎదురు చూసేవారు గాను సిద్ధపరచుంటాన్ని తాత్కాలికమైనటువంటి గృహాన్ని మీరు దయచేసినారు. నిత్యమైనటువంటి గృహం ఎవరైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే వారికి మీరు దయచేస్తారని, ఈ నిరీక్షణ ప్రేరణకు మీరు దయచేసినందుకు కొరకే, ఈ ధన్యతను దయచేసినందుకు కొరకే, ఎవరో తమకు దేవుడు గల జనులు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు గొప్ప భాగ్యవంతులని, ధన్యులని మీ మాటను బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ గృహాన్ని బట్టి, హాలను బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఈ అన్నానికి ఆతిథ్యమిచ్చేది కానీ నీ ప్రేమను కనపరిచేదిగా ఉన్నట్లు సహాయపడుతున్నామని, మీ రక్తము ప్రోక్షించమని, ప్రతి విధమైనటువంటి దురంధకార శక్తుల యొక్క ప్రభావం నుంచి కాపాడుతున్నామని, దైవ గృహముగా దేవుడు నివసించేది, దేవుని ప్రేమ నివసించే, సంతోషము సమాధానం నివసించే గృహముగా సిద్ధపరుస్తున్నామని మీ కృపాస్తాన్ని కప్పకుంటే స్నామ స్తోత్రంతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. కార్చెను యేసు రక్తము మనకై కూర్చెను సంగముగా. కార్చెను యేసు రక్తము మనకై కూర్చెను సంగముగా. కృతజ్ఞతలు చెల్లించెదము మన ప్రభు యేసునకే. కృతజ్ఞతలు చెల్లించెదము మన ప్రభు యేసునకే. బోలో ఖుదావని మసీహ్ ప్రార్థన చేద్దాం. డైనింగ్ హాల్ కొరకే 2 మాటలు ప్రార్థన చేయాలి. మొత్తం గురించి కష్టం, చాలా ఇది డైనింగ్ హాల్.
ద్రౌపదాసుడు మా నాయకులను ప్రేమించి అనుగ్రహించిన ఈ గృహమును దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుల సహవాసం, పరిశుద్ధుల సహవాసము నుంచి పరలోకము నుంచే, పరిశుద్ధుల సహవాసము నుంచి పరలోకము నుంచే పూజనీయుని పూజించటము మనసారా మనము, పూజనీయుని పూజించటము మనసారా మనము. కిచెన్ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడైన మా ప్రియ పరలోక తండ్రి, చక్కని వర్తమానాలు జరగలిగిన ఈ కిచెన్లో తండ్రి వర్తించినటువంటి ప్రతి బిడ్డని ఆశీర్వదించు, ఈ యొక్క గృహం ఈ కిచెన్ ఆశీర్వదించి అన్ని భద్రతలు నీవే దయచేసి నీకు మహిమా బిడ్డే ఘనత కలిగించమని యేసుక్రీస్తునామమున ప్రార్థించి ప్రతిపాదిస్తున్నాము తండ్రి. ఆమేన్. నిర్మింపబడింది మీ మనము దైవ గృహముగా, నిర్మింపబడింది మీ మనము దైవ గృహముగా, తన కృపచే స్థిరపరచబడితిమి, తన కృపచే స్థిరపరచబడితిమి. నిర్మింపబడింది మీ మనము దైవ గృహముగా, నిర్మింపబడింది మీ మనము దైవ గృహముగా. హల్లెలూయా. బెడ్రూమ్ తండ్రి యేసుక్రీస్తు వారి పేరున్నాలు ఇచ్చాము, గొప్ప స్తోత్రములు ఇట్లాంటి దర్శించున్నారు, మనుషులు ఈ గృహాన్ని బట్టి ఉన్నారు, మన ఇంకులను బట్టి బాధాన్ని బట్టి ఉన్నారు, ప్రేమించే వారికి భూమి నివాసాలను ఉన్నట్టు దర్శించుకుంటూ ఉన్నారు. సాయం అంతా స్తోత్రములు వాక్యం బట్టి ఎంతో ఉన్నారు. ఈ బెడ్రూమ్ గొప్ప స్తోత్రములు దీంట్లో తలంపులను ఆశీర్వాదాన్ని వాటిని అనుగ్రహించండి, తృప్తిని అనుగ్రహించండి. మీ నామని పరచుకోండి. దేవుని కొరకు దేవుడికి వచ్చేది దేవుని నమ్మి కొరకు 3 తలంపులను నెరవేర్చండి. యేసుక్రీస్తు వారి పేట మీ రక్తం ప్రోక్షించి స్తుతించి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. పరదేశులపై ఉన్న మనల తన ఇంటికి చేసే, పరదేశులమై ఉన్న మనల తన ఇంటికి చేసే, ప్రాపక మనము ప్రస్తుతించము భర్త బాలకుని, ప్రాపక మనము ప్రస్తుతించము భర్త బాలకుని. నిర్మింపబడింది మీ మనము దైవ గృహముగా, నిర్మింపబడింది మీ మనము దైవ గృహముగా, తన కృపచే స్థిరపరచబడితిమి, తన కృపచే స్థిరపరచబడితిమి. నిర్మింపబడింది మీ మనము దైవ గృహముగా. హల్లెలూయా. ఇది కూడా బెడ్రూమ్. శ్రీ తండ్రి ఈ విడుదల కొరకై మనం 4వ కీర్తన 8వ వచనంలో యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోతుంది అని మీ లేఖనంలో చూస్తున్నాం. తండ్రి ఉదయం చేసిన స్వరాన్ని వినిపించడానికి నా ప్రార్థనని సందులో సిద్ధం చేసి కాస్పల్ని చదివించినట్టుగా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి యేసుక్రీస్తు నామమున స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. తన కార్యమును మనలో చేసి
తనివి నీరగతులార్పిందము వినయముగా మనము నిర్మింపబడింది మీ మనసు దైవ గృహముగా నిర్మింపబడింది మీ మనము దైవ గృహముగా తన కృప స్థిరపరచబడింది తన కృప స్థిరపరచబడింది నిర్మింపబడింది మనము దైవ గృహముగా నిర్మింపబడింది మనము దైవ గృహముగా పునరుద్ధరణి స్మృతికి దేవదాస్ అన్నదాము సేవకులు దేవదాస్ తండ్రి పరిశుద్ధ దేవ మీకు వందనాలు స్తోత్రాలు నాయన ఇంతో మీ వాక్యతమంలో మాట్లాడుతూ వచ్చిన దేవానికి వందనాలు మరి మాయను తన కుటుంబాన్ని ప్రేమించి తండ్రి నిర్జీవులుగా ఈ గృహాన్ని దేవాన్ని స్తోత్రాలు చేస్తున్నాం దేవా మీరు ఈ గృహం కట్టుకోవడానికి దానికి సామర్థ్యం బట్టి వందనాలు చేస్తున్నాం దేవా ఈ కుటుంబంలో నివసించి దేవా తండ్రి ఈ కుటుంబంలో తండ్రి అనేకులు జీవజనులను పాల్పడుతుంది అనేకులకు నివాస యోగంగా ఉండడానికి తండ్రి గృహం ఆశించేది ముఖ్యంగా ప్రభావంలో ప్రభావ మరి అది పాడవుతుంది ఎలాంటి అపాయాలు మీరు కావాలి భద్రపడుతుంది ప్రభావ మీరు పట్టణంలో కాపాడినట్లయితే దానికి కావలి గారు వారు మేలుకున్న వెంటనే కానీ తండ్రి మీరు కాపాడండి మీరు కాపాడుతావు తండ్రి 8:50 ఆయన పక్షంగా నెరవేర్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఏసుకు గర్వంగా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. నిర్మింపబడింది మనము దైవ గృహముగా నిర్మింపబడింది మనము దైవ గృహముగా తన కృప స్థిరపరచబడితే తన కృప స్థిరపరచబడితే నిర్మింపబడితే మనము దైవ గృహముగా సుమతికి మా ప్రియమైన పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రశస్తమైన నామంలో మీకు వందనము చెల్లిస్తున్నాం. మా సోదర మనన్న గారు అక్క పిల్లలు కుటుంబాన్ని దీవించి వాళ్ళని కనికరించి రక్షించి నిత్యరాజు మహిమ కొరకును సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. మీతో వచ్చినటువంటి గొప్ప సాహసం కొరకు స్తోత్రములు. భూమి మీద ఉన్నంతకాలం చక్కటి ఇల్లు ఇచ్చినారు, వందనాలు. మీ బెడ్రూమ్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారు పడుకున్నప్పుడును నిలిచినప్పుడును మీ ప్రశస్తమైన సన్నిధిని వారు అనుభవించినట్లు సహాయించండి. మంచి విశ్రాంతిని, నెమ్మదిని, చక్కని నిద్రను దయచండి. వారి నిద్రలో కూడా మీ సన్నిధిని అనుభవించినట్లు సహాయించండి. ఈ ఇంటి కొరకే మీరు స్తుతిస్తూ వందనం చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి మీ నామమును ప్రశ్నించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. సమాధాన గృహంబులో సమాధాన కర్త స్తోత్రములు సమాధాన గృహంబులో సమాధాన కర్త స్తోత్రములు క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము మధ్యపు గోడలు గోడలు మధ్యపు గోడలు గోడలు సమాధాన
శాంతి. మా ప్రియమైన పరలోక తండ్రి, నీకెనలేని వందనాలు స్తోత్రాలు దేవా. మీరు మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. నీ దాసుడు మానన్న, నీ దాసురాలు ప్రభు వారు ప్రార్థించగా వారికి ఇచ్చిన వాక్య ప్రకారం యెషయా 11 ప్రకారం నీలాంజనములతో నువ్వు కట్టబడినది మాట ద్వారా నువ్వు విలువిచ్చినావు, అమలుపరిచినావు. నీకు వందనాలు. ఈ లోకంలో బ్రతుకున్న రోజులు చక్కటి గృహం ఇచ్చినావు. పరలోక రాజ్యం గురించి కూడా నీ దైవదర్శనాలు తెలియపరిచినావు. ఈ గృహం నుండి పరలోక రాజ్యం కొన్ని యొక్క సత్య సువార్తను చాటకు విస్తారముగా ప్రభు కార్యం జరిగించుటకు ఈ గృహం నుంచి జరిగించమని, ఈ గృహంలో సంతోషము సదాకాలం ఎల్లప్పుడూ ప్రభు నీ యొక్క మహిమ ప్రభావము ఘనత కలగజేసి సంతోషం సమాధానం ఏమని యేసు ప్రభువు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. నదివలే సమాధానము వడిగా ప్రవహించుచున్నది. నదివలే సమాధానం వడిగా ప్రవహించుచున్నది. అటులతో మధ్యలో నిలచి, అటులతో మధ్యలో నిలచే శ్రద్ధతో మధ్యకు చేర్చను, శ్రద్ధతో మధ్యకు చేర్చను. చిందా खुदावन इस मसीह की हालेलुया. ఉన్న తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, జీవం కలిగిన తండ్రి, వేలాది వందనాల స్తోత్రాలైనా మేము బంగారు పాదాలు సమర్పించుకున్నాం తండ్రి. నాయన ఈ రోజున మీరు ఆశీర్వదించారు, కరుణించారు, కాపాడుతూ వస్తున్నారు. మా నాన్న తండ్రి ఆత్మని బట్టి స్తోత్రాలు, ఇచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఆయన మీరు ఇచ్చే గృహాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన గృహాన్ని వాక్యానుసారం మీరు ఆశీర్వదించే గృహాన్ని ఇచ్చారు నాయన. మరి ఎంతో ఆశీర్వదించి ముందు నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. మీరు ఇచ్చిన బెడ్రూమ్ని దీవించండి, మీ రక్తపరిశుద్ధంగా తీసుకోండి. ఈ ఇల్లు 4 దిక్కులా తండ్రి మీ రక్తపరిశుద్ధంగా తీసుకొని తండ్రి సరిగ్గా ఆరోగ్యకరమైన తండ్రి మీ రెక్కల చాటును కాపాడి నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. గృహం ద్వారా ఇంకా అనేక విధాలుగా ఆయన మీ సువార్త ప్రకటింపబడి అనేక ఆత్మలు మీకోసం వారు సిద్ధపరిచే విధంగా వాళ్ళని దీవించి నాయన నడిపించమని ప్రస్తుతం ఆయన యేసుక్రీస్తున్నామన్న స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. లోకమీచు నాటుగా నాదు ప్రభు సమాధానము. లోకమీచు నాటుగా నాదు ప్రభు సమాధానము. సత్యమైనది నిత్యము నిలుచును, సత్యమైనది నిత్యము నిలుచును. నీతుడేసు చేకల్గను, నీతుడేసు చేకల్గను. పరిశుద్ధుడైన పరలోక తండ్రి, శ్రీకాకుళంలో ఒకసారి తనకు గురించినటువంటి గృహానికి వందనాలు స్తోత్రాలు. గృహాన్ని నినామంలో తండ్రి విలాసుల ద్వారా మీరు ప్రతిష్ట చేస్తుండగా తండ్రి వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో మరి కిచెన్ కూడా తండ్రి నినామంలో చేస్తున్నాం. అయినా ఈ యొక్క గృహంలో తండ్రి సంపదని అనుగ్రహించండి తండ్రి. మీ యొక్క దాసులకు ద్వారా తండ్రి ఇంట్లో ఏ విధంగా చర్చలో పిండి అయిపోలేదో, ఇంట్లో నూనె అయిపోలేదో, ఆ విధంగా మీ దాసులకు ఆశీర్వదించే నా తండ్రి బాబా, నా తండ్రి సమృద్ధి చూడగలుగుతారు. తండ్రి కలుగు తీరే వరకు తండ్రి
మాట్లాడతారుగా ఈ యొక్క గృహం పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చట్లో నా తండ్రి మీరే ప్రభావ మరి మాట్లాడతారు ఆతిథ్యం మొదలుకొని అని మాట చదివిస్తూ వచ్చారు. కాబట్టి వారు తెలియకే దేవతలకు ఆతిథ్యం చేసి చెప్పడం మాట్లాడతారుగా నా తండ్రి ప్రభావ ఆతిథ్యం ఇచ్చి మీరు దీవెనలు నా తండ్రి బహుమానములు పొందగలిగినట్లుగా నా తండ్రి మేము సమృద్ధిని బిడ్డలు అనుభవించగలిగినట్లుగా మీరే కృప చూపిస్తారు. ఆ విధంగా నా తండ్రి వంట గదిని మీ నామంలో సమృద్ధిని మీరు అనుగ్రహిస్తారు. నమ్మకం యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్. దేవుని రాజా మేళా కావు భోజన పానముల్ దేవుని రాజా మేళా కావు భోజన పానముల్ నీతియో సమాధానము నీలా నీతియో సమాధానము నీలా పరిశుద్ధాత్మలో ఆనందం పరిశుద్ధాత్మలో ఆనందం సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు పర్వతములు తొలగితను తొట్టరిల్లిన బెట్టలు తొట్టరిల్లిన కొండలు నాదు కృపనితో విడువదనెను నాదు కృపనితో విడువదనెను నా సమాధానము ప్రభువే నా సమాధానము ప్రభువే సమాధాన యుగ యుగములకు కలుగునుగాక యుగ యుగములకు కలుగునుగాక దేవుని